లోకేష్‌కు దక్షిణ కొరియా ఆహ్వానం. ఈ నెల 5-11 వరకు కొరియా పర్యటన. అధికారిక సమావేశాలతో పాటు పెట్టుబడి చర్చలు. వివరాల్లోకి వెళ్తే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం నాకు సపోర్ట్‌గా ఉండగలరు. వివరాల్లోకి వెళ్దాం. భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు తమ దేశంలో పర్యటించాల్సిందిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణ కొరియా, ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఈ నెల 5-11వ తేదీ వరకు 6 రోజుల పాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చెన్నై చాంగ్ న్యూస్ కిమ్ మంత్రి లోకేష్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరు దేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పొరా ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 6వ తేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు వివిధ సంస్థలతో పాటు పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం హ్యాసాంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యూంగ్ లిల్తో సమావేశమవుతారు. 7వ తేదీన ఎల్జీ కిమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్సీస్ కంపెనీస్ హెడ్ ఎన్ జూ కోహి ఎల్జీ టవర్స్లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలను ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. 8వ తేదీన కొరియన్ మైరన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 9వ తేదీన కొరియన్ పొలిటికల్ అఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్ యూయి హే సిసిలియో చుంగ్తో భేటీ అవుతారు. అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్తో సమావేశమవుతారు. 10వ తేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతో పాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. అదే రోజు రాత్రి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధుల రోడ్ షోలో పాల్గొంటారు. మరిన్ని అప్డేట్స్కి మన ఛానల్ కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.